మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. శ్రీకారం ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ నానాజీ పట్నాయక్. మనం ఈరోజు వార ఫలితములు 27వ తేదీ మార్చి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు, ముందుగా ఈ వార ఫలితాలు చెప్పుకునే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మనకి వృషభ రాశిలో అంటే సహజ ధనస్థానంలో రాహువు యొక్క సంచారం జరుగుతుంది. సహజ అష్టమ స్థానంలో కేతువు యొక్క సంచారము. అదేవిధంగా ఈ వారంలో బుధుడు అంటే సర్వసాధారణంగా ఈ బుద్ధికి, బిజినెస్కి, కమ్యూనికేషన్స్కి కారకుడైనటువంటి బుధుడు అస్తంగత్వం చెందున్నాడు ఈ యొక్క మీనరాశిలో రవి ద్వారా. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ గురువు కుంభరాశిలో ఉన్నాడు. అస్తంగత్వ దోషం నుంచి విడిపడి ఉన్నాడు. ఇంతకుముందు వరకు మనకి అస్తంగత్వ దోషంలో ఉన్నటువంటి గురువు మొన్న 20వ తేదీ నుంచి ఆల్రెడీ విడిపోయి ఉన్నాడు. అలాగే శని, కుజ, శుక్ర, చంద్ర. అయితే చంద్రుడు మనకి ఈ యొక్క వారంలో మకరం నుంచి మీనం వరకు సంచరిస్తుంటాడు. మరలా ఈ యొక్క శుక్రుడు చూసుకున్నట్లయితే 31వ తేదీ రోజు మనకి శుక్రుడు వచ్చి గురువుని చేరుకుంటున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలన చేసినట్లయితే ద్వాదశ రాసుల వారికి స్థితి, ధనము, ఉద్యోగము, విద్యా సంబంధించిన రైతులకి, ఇలా రకరకాల రంగాల వాళ్ళకి రకరకాల విషయాలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. ఈ యొక్క ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో చెప్పేది నేనైనప్పటికీ కూడా చెప్పించిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము, లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం చక్కగా మీకు కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మొదలు పెడదాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్లయితే రాస్యాధిపతి కుజుడు మకర రాశిలో సంచరిస్తున్నాడు. ఈ యొక్క వారంలో అధిక ప్రయత్నాలు వేరే వేరే ప్రదేశాలకు మారడానికి ఎక్కువగా సూచిస్తుంది. అయితే ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు చూపిస్తున్నాయి. మీకు ధన సంబంధించినటువంటి విషయంలో విదేశీ ధనయోగాలు చూపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి శని, కుజ, ఈ శుక్రుడు ఇవన్నీ కూడా వర్క్ ప్రెషర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ వారంలో ధన సంబంధించిన విషయంలో బాగుంటుందని చెప్పని అనుకున్నాము. కాకపోతే ధన సంబంధించిన విషయంలో, కుటుంబ సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు స్ట్రెస్ ఉంటుంది, ఒకవైపు ధనయోగం ఉంటుంది మీకు. అయితే మీరు ఈ వారంలో ఎవరితోనైనా సరే అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు, మధ్యవర్తిత్వం చేసేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా అప్పు చాలా కేర్గా ఉండండి. గుర్తుపెట్టుకోండి, ఇది మేషలగ్నము వారు మేషరాశి వారికి ఇద్దరికీ వర్తిస్తుంది. అప్పులు ఇవ్వడము, తీసుకోవడము ఇటువంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి యోగాలు కలిగేటువంటిది కనిపిస్తుంది ఈ వారంలో. అంటే ఏదైనా కొత్త ప్రాపర్టీ కోసం వెళ్ళినప్పుడు కొంచెం ఒక్కోసారి మనం ఎంత తిరిగినా కూడా మనకి ఇష్టం వచ్చినటువంటి ప్రాపర్టీ దొరకదు. అలాగే మీకు ఇష్టం వచ్చినటువంటిది ఏదైతే కోర్సెస్ ఉంటాయో వాటిలో జాయిన్ అవ్వడం, ఏదైనా కొత్తగా నేర్చుకోవడము, మరియు ఇక్కడ సంతాన సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొన్ని నిర్ణయాల విషయాల్లో నేట్లయితే సంతానంతో ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కానీ ఇట్లాంటివి సూచిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతవరకు జీవిత భాగస్వామితోని మరియు బిజినెస్ పార్ట్నర్స్తోని చిన్న ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు ఈ వారంలో ఏదైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ యొక్క ప్రయత్నంలో అనేకమైనటువంటి సంబంధాలు రావడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఫోన్స్ మాట్లాడడం ఇట్లాంటివి చేయకండి. ఎందుకంటే ఇక్కడ అష్టమాధిపతి శనితో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఆ శని మరలా బుధుడిని చూస్తున్నాడు, కమ్యూనికేషన్స్ కారకుడిని.
మరియు కాస్త పుణ్యక్షేత్ర దర్శనాలు, కొంతవరకు దైవ అనుగ్రహము, గుర్తింపు ఇటువంటివి వస్తున్నాయి ఈ వారంలో. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఈ వారంలో. తొందరపడి ఎక్కడో ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసి చేయకండి. రైతులకు చాలా బాగుంది, రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా చాలా చక్కగా ఉంది. ఇక మీరు చేసుకోవాల్సినటువంటి దేవతా ఆరాధన విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం చేయండి. మీరు ఎంత విష్ణు సహస్రనామాలు చేస్తే అంత చక్కటి ఫలితాలు వస్తాయి. ఇక తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో రాహువు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క రాహువు యొక్క సంచారం ఏదైతే ఉందో రాశిలో, ఇది విదేశీ యోగాన్ని, కమ్యూనికేషన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో కొంతవరకు అభివృద్ధికరమైనటువంటి వాతావరణాన్ని ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే, ఈ రాహు సింగిల్గా ఎప్పుడైతే వృషభంలో ఉంటాడో కొన్నిసార్లు మీరు చెయ్యనటువంటి దానికి నింద అనుభవించేటువంటి స్థితిలో ఉన్నాడు. ప్రస్తుతం రాహు ఉన్న స్థితి అది నవాంశలో ఉన్నటువంటి స్థితులు కనుక చూసుకున్నట్లయితే, కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ఫైనాన్స్ మ్యాటర్స్ విషయంలోని, రాజకీయ సంబంధించినటువంటి విషయాల్లోని, మరియు ఏదైనా ఒక ఆలోచన చేస్తూ ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యులతో, బంధువర్గంలో ఏదైనా ఒక చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యేటువంటి యోగం కనబడుతున్నది. మరియు కాస్త సహోదరుల కోసమో లేనట్లయితే కొన్ని లేదా మధ్యవర్తిత్వంగా ఉంటూ కొంత ఖర్చు పెట్టాల్సినటువంటి స్థితి ఉంటుంది మీకు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటువంటి యోగం కనబడుతున్నది ఈ యొక్క వారంలో, ముఖ్యంగా వృషభ రాశి ఆర్ వృషభ లగ్నం వారికి. ఆరు లేనట్లయితే ఇక్కడ లోన్స్ కూడా వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. ఎక్కువగా లోన్స్కి ఎక్కువగా స్కోప్ కనిపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా అనాలోచితంగా చేసినటువంటి వాగ్దానాలు కావున అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే, మన ఆనందంలోనో బాధలోనో ఏదో వాగ్దానం చేసేస్తూ ఉంటాం. అటువంటి విషయాల ద్వారా ఇబ్బంది పడేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే రైతులకు చాలా బాగుంటుంది. అందులో ముఖ్యంగా కాంపిటీషన్ రిలేటెడ్ వాటిల్లో విద్యార్థులకి కాంపిటీషన్గా వెళ్ళేటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంది. కాకపోతే విద్యార్థులకి, రైతులకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఒక పక్కన కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చతుర్థాధిపతి అయినటువంటి రవి నీచబడినటువంటి బుధుడితో కలిసి ఉన్నాడు. ఈ యొక్క ఫలితం అనేటువంటిది ఇస్తుంది. కాస్త వివాహ సంబంధించినటువంటి విషయాలు, పార్ట్నర్షిప్ సంబంధించిన విషయాల్లో కొంతవరకు మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే పూర్వీకుల ఆస్తులు ఏవైతే ఉంటాయో, తండ్రి గారికి ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటివి కావచ్చు, అటువంటివి కొంతవరకు రిలీజ్ అయ్యేటువంటి యోగం కనబడుతుంది మీ యొక్క తండ్రి గారి విషయంలో. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కనుక గమనించినట్లయితే కాస్త లాంగ్ జర్నీస్ అధికంగా ఉంటాయి. పుణ్యకర్మలు, కొంత హోమాల్లోని వాటిలోని పార్టిసిపేట్ చేసేటువంటి యోగం కనిపిస్తుంది. బిజినెస్ కంటే కూడా కాస్త వ్యాపార సంబంధించినటువంటివి ఏమైనా చేద్దాం, లేనట్లయితే ఎవరితోనైనా పార్ట్నర్షిప్స్ లాంటివి చేద్దాం అనేటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. కాకపోతే ఇక్కడ లాభస్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి మీరు వ్యాపార సంబంధించినటువంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేసేటప్పుడు 1-4 సార్లు జాగ్రత్త పడండి. అలాగే పాలు, ఫుడ్ రిలేటెడ్, వాటర్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహిస్తూ మీరు కనుక ఈ యొక్క వారంలో ఎక్కువగా సూర్య నమస్కారాలు చేస్తూ, సూర్య భగవానుణ్ణి చూస్తూ విష్ణు సహస్రనామాలు కనుక చదివినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఇక తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ వారంలో మీరు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్త, విద్యార్థులు విద్యా సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్త వహించాలి. అంటే ఏమిటంటే, ఏం జాగ్రత్త వహించాలంటే, విద్యా సంస్థలకు వెళ్ళి కొత్తగా ఏదైనా కోర్సెస్ తీసుకునే విషయం కావచ్చు, కాలేజీని ఎంచుకునేటువంటి విషయంలో కావచ్చు, కాస్త జాగ్రత్తగా ఉండాలి. రైతులు భూములకు సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఏదైనా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారు కూడా కొంత జాగ్రత్తను వహించి తీరాల్సినటువంటి స్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే భూమి, విద్య, పంట పొలాలు, ముఖ్యంగా రైతులు, వీటి మూలంగా వీళ్ళు ఇబ్బంది పడేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి దాని విషయంలో ఒక క్లారిటీ వస్తే కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.
అలాగే ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కొంతవరకు అభివృద్ధికరంగా ఉంటుంది, దాని గురించి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే మరింత ఫైనాన్షియల్గా ఇంకా బాగుండాలి అన్నట్లయితే మీరు శని భగవానుడి దగ్గర దీపారాధన చేస్తూ తైలాభిషేకం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి తినుబండారాలు, ఈ పాలు పెరుగు ట్రాన్స్పోర్ట్ ఇట్లాంటి వాటి మూలంగా లాభదాయకంగా కనిపిస్తుంది. అలాగే కాస్త సిబ్లింగ్స్తోని చిన్న అంటే సిబ్లింగ్స్ మూలంగా కావచ్చు, సిబ్లింగ్స్తో కావచ్చు, చిన్న మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ జరిగేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ వారంలో మాత్రం మీరు కొనుగోలు చేసేటువంటి ఎనీ రిలేటెడ్, ఇప్పుడు కమ్యూనికేషన్స్ రిలేటెడ్ సంబంధించిన ఫోన్స్ కొనుగోలు చేస్తున్నా కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే సంతాన సంబంధించినటువంటి విషయాల్లోని ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోని ఏదో తెలియని చిన్న స్ట్రెస్ రన్ అవుతూ ఉంటుంది. అలాగే రుణాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ వారం కాస్త మీరు తీసుకునేటప్పుడు ఇబ్బంది ఏం లేదు, కానీ ఎవరికైనా ఇచ్చేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే వివాహ సంబంధించినటువంటి విషయాలలో, జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ వారం మీ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని ఎటువంటి సందేహం లేదు. కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే చతుర్థాధిపతి నీచబడి ఉన్నాడు, అష్టమ స్థానంలో శని కుజుల యొక్క కలయిక ఉంది. అలాగే మరొక విషయం ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు గతంతో పోల్చుకున్నట్లయితే, అందులో ముఖ్యంగా చూడండి, ఒక్కోసారి మనము ఏవైనా చేస్తూ ఉంటాం, పిహెచ్డీస్ లాంటివి, అటువంటి వాటికి రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఏదైతే సరే ఉద్యోగంలో మార్పులు చెందుదాము అని అనుకునేటువంటి వాటికి చాలా బాగుంది. అలాగే ఉద్యోగంలో ఆకస్మిక మార్పుల వల్ల ఉన్నత స్థితికి వెళ్ళేటువంటి యోగం కనబడుతున్నది. అలాగే ఈ యొక్క వారంలో ముఖ్యంగా ఏంటంటే లాభాల సంబంధించినటువంటి మీరు ఏదైనా సరే వ్యాపారాల్లో ముఖ్యంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి వారికి లాభ సంబంధించినటువంటి విషయంలో చక్కటి లాభాలు చూస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ వారంలో మీ తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఏదైనా అమ్మకాలు చేద్దాం అనుకునే విషయంలో మాత్రం తొందరపాటు నిర్ణయం తీసుకోకండి, ఇబ్బంది పడతారు. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాశినాథుడు సప్తమ స్థానం నుంచి భాగ్యస్థానం వరకు చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. అంటే ఏమిటి, ఈ యొక్క వారంలో అనేకమైనటువంటి చిక్కులు కానీ చికాకులు కానీ దాటుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి స్థితిలో ఉన్నాడు చంద్రుడు, అంటే రాస్యాధిపతి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాత్రం చాలా బాగుంటాయి ధన సంబంధించినటువంటి విషయంలో. అలాగే ఏదైనా భూమి మూలంగా లేదా గృహం మూలంగా విద్య నేర్పించడం ద్వారా కొంత డబ్బులు వస్తాయి. కాకపోతే ఆ యొక్క మనీ కొంత ఏదో తెలియని స్ట్రెస్ కూడా ఇస్తుంది, అది ముఖ్యంగా 31వ తేదీ వరకు. మరొకటి ఏంటంటే రకరకాల మార్గాల్లో కూడా ధనం వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. ఈ వారంలో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కమ్యూనికేషన్స్, మార్కెటింగ్ రిలేటెడ్, సిబ్లింగ్స్తోని ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 విషయాలు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి చాలా బాగుంది, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే రైతులకు కూడా చాలా బాగుంటుంది, కాకపోతే కొంత స్ట్రెస్ ఇస్తాడు రైతులకి, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి మరియు స్టూడెంట్స్కి కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. అలాగే పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి రాజకీయ నాయకులు, సినిమా ఫీల్డ్ వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు సంతాన సంబంధించినటువంటి విషయంలో కొంత జాగ్రత్తను వహించాలి. అలాగే రుణాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ యొక్క వారంలో రుణ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అయితే అది మీ జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్స్ యొక్క సహకారంతో రుణ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటువంటి యోగం కనిపిస్తుంది. మీరు ఏదైనా సరే చూడండి, ఒక్కోసారి వివాహ సంబంధించిన ప్రయత్నాలు చేసేటప్పుడు బంధువర్గంలో ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు, వాళ్ళ యొక్క ప్రమేయము లేనట్లయితే వాళ్ళ యొక్క సహకారం మూలంగా మీకు వివాహ సంబంధించిన విషయాలు కుదిరేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ వారంలో ప్రధానంగా
కొన్ని రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో పురోగతి కనిపిస్తుంది, ముఖ్యంగా పిహెచ్డీస్ చేసేటువంటి వారికి. అలాగే కొంత తండ్రి గారితో లేదా గురువులతో ఏదో తెలియించిన ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది కర్కాటక లగ్న రాశి వారికి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క దశమ స్థానాధిపతి ఎవరైతే కుజుడు ఉన్నాడో ఉచ్చస్థితిలో ఉన్నాడు, కాబట్టి ఉద్యోగంలో మంచి ఉన్నత స్థితిని ఈ వారంలో ప్రధానంగా ఏంటంటే ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా స్కోప్ కనిపిస్తుంది. అలాగే ఉద్యోగంలో మారడానికి కొంతమంది చూడండి స్వగృహాలకి అంటే ఉన్న ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మారడానికి, స్వస్థలానికి మారడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అటువంటి విషయాలలో చాలా చక్కటి యోగం కనబడుతున్నది. అలాగే కొన్ని కమ్యూనికేషన్స్ మూలంగా కొంత ఇబ్బంది వచ్చినప్పటికీ తర్వాత అది మరలా లాభదాయకంగా మారుతుంది. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా మీకేదో ఆశ చూపించి మీరు మధ్యలో ఉన్నట్లయితే మీకు ఇంత ఇస్తామని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. అటువంటి విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే గణపతి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక తదుపరి సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు అష్టమ స్థితి, అది కూడా బుధుడితో కలిసి ఉన్నాడు. అంటే ఏమిటంటే పొరపాటును కూడా ఈ వారంలో మీరు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఎంటర్ అవ్వకూడదు. ఎంటర్ అయ్యారంటే లాస్ అవుతారు. అలాగే బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంతమంది చూడండి తెలియక అదేదో మనకి తక్కువ దొరుకుతుందట, దీనివల్ల మనం లాభం పొందొచ్చు అని అన్నప్పుడు వాళ్ళకి తెలియదు ఇది గవర్నమెంట్కి విరుద్ధంగాను కొన్నిటికి విరుద్ధంగా జరుగుతున్నాయి, దానివల్ల ఇబ్బంది పడతారు, తెలియక ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అలాంటప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశివారు షేర్ మార్కెట్, యాన్స్టర్స్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన అందులో ముఖ్యంగా ధనాన్ని వెచ్చించేటువంటి విషయం, ధన సంబంధించిన విషయంలో పర్టికులర్గా బంధువర్గంలో ఎవరికైనా మీరు ధనం ఇచ్చేటువంటి విషయంలో లేనట్లయితే బంధువర్గంలో మీరు ఏదైనా సరే చూడండి ఒక్కోసారి బిజినెస్లో పెడుతూ ఉంటారు, బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని. అదేవిధంగా ఒక్కోసారి చూడండి మనకి ఎవరో చెప్తారు మీరు ఈ షేర్స్లో చేస్తే చాలా బాగుంటుంది, లేనట్లయితే అందులో పెడితే కొంతమంది చూస్తూ ఉంటాను చూడండి, ₹1,00,000 40,000 ఇస్తారట, నెలకి 30,000 ఇస్తారట అనుకుంటూ. దానివల్ల ఏంటంటే ఒక్కోసారి మనిషి ఆశాజీవి, చాలా కష్టాల్లో ఉంటాడు, సరే ఏదో రకంగా ఈ కష్టమైన తీరుతుందేమో అనుకొని ఆశ కొద్దీ పెడుతూ ఉంటారు. ఆ యొక్క విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారు. అలాగే కొంత సిబ్లింగ్ వరుస వారితో చిన్న ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఏదైనా గృహాలు వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. బట్ ఈ వారంలో గృహవాహన సంబంధించినటువంటి విషయంలో మంచి ఎదుగుదల అయితే కనిపిస్తుంది, ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క వారంలో సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చక్కటి సంతాన యోగాలు కనబడుతున్నాయి. రుణ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటువంటి యోగం కనబడుతుంది. పోటీ తత్వంతో పోటీగా వెళ్ళేటువంటి యోగం అధికంగా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో అది కాస్త ఈ వారంలో మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. దాని గురించి చేసేటువంటి ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఉద్యోగంలో ముఖ్యంగా ఒక్కోసారి చూడండి ఉద్యోగంలో మనకు తెలియకుండానే మిస్కమ్యూనికేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క విషయంలో ప్రధానంగా మీరు 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉద్యోగ సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. క్రియేటివ్ ఉద్యోగాల కోసం అంటే క్రియేటివ్ సైడ్ ట్రై చేసేటువంటి వారికి 31వ తేదీ నుంచి 2వ తేదీ వరకు చాలా అనుకూలంగా ఉంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రాశి వారికి ధన సంబంధించిన విషయంలో ఆల్రెడీ జాగ్రత్తగా చెప్పాము, వ్యాపార సంబంధించిన విషయంలో జాగ్రత్తలు చెప్పుకున్నాము, మరియు విదేశాలకు వెళ్ళి ఏదైనా ఉన్నత విద్యా సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది ఈ యొక్క వారంలో. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి. దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి మంత్రాన్ని స్మరిస్తూ ఉండండి, అన్ని విధాలా బాగుంటుంది.
ఇక తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా కన్యారాశి వారు ఈ వారంలో మీరు చేసేటువంటి ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రాస్యాధిపతి దశమాధిపతి కంబస్ట్ అయ్యాడు అక్కడ, అంటే అస్తంగత్వ దోషము ఏర్పడింది రాస్య దశమాధిపతులకి, మరియు నీచ పడడం కూడా జరుగుతూ ఉంది. అంటే ఏమిటి, నీచ పడడము అస్తంగత్వ దోషం రెండు ఏర్పడ్డాయి. కాబట్టి మీ యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ యొక్క ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఉద్యోగంలో అనవసరమైన మిస్కమ్యూనికేషన్స్ వస్తూ ఉంటాయి. మీరు చక్కగా అంతా చేస్తే కూడా మీరు పలానా తప్పు చేశారనేటువంటి దాన్ని కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ గమనించినట్లయితే 2వ స్థానాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు. అంటే ఏమిటి, ఇక్కడ సంతానము మీ మధ్యని లేదా మీ కుటుంబము మీ యొక్క సంతానం సంబంధించిన విషయంలో వీళ్ళిద్దరి మధ్యని ఏదో తెలియని చిన్న ఘర్షణ. అలాగే సినిమా ఫీల్డ్, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి అనేకమైనటువంటి మార్గాల్లో ధనయోగం. కామన్గా కూడా కన్యారాశి వారికి ఏంటంటే ఈ వారంలో రకరకాల మార్గాల్లో ధనయోగం వచ్చేటువంటి ఆస్కారం కనబడుతున్నది. అయితే ఇక్కడ వివాహం కోసం మాత్రం కొంత ప్రయత్నం అనేటువంటిది అధికంగా చేయాలి అనేటువంటిది సూచిస్తుంది. మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఏదైనా సరే ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో ఈ వారం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. భూమి కానీ లేనట్లయితే ఏదైనా ప్లానింగ్ కానీ ప్రాపర్టీ రిలేటెడ్ ఆర్ ఇంటీరియర్ డిజైనింగ్స్ చేస్తూ ఉంటారు. ఇంటీరియర్ డిజైనింగ్స్ చేసేటువంటి వారికి చాలా చక్కగా యోగం కలిసి వస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే రాజకీయ నాయకులకు కూడా అనేకమైనటువంటి ఆఫర్స్ రావడము ఇటువంటి యోగం కనబడుతుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ హోమ్ లోన్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా చక్కగా ఉంది. మీరు ప్రయత్నం చక్కగా సాగించుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొకటి ఏంటంటే కొంత విద్యార్థులు మాత్రం కొంత డిస్టర్బ్ అవుతూ ఉంటారు, స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు ఈ వారంలో. మరియు వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి విషయంలో కొంత చూడండి, ఒక్కోసారి కొంతమంది వివాహం చేసుకుందాం అనుకునేసరికి వాళ్ళు పూర్వం కొన్ని ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో అవి మరలా తెర మీదకి రావడం, దాని ద్వారా కొంత డిస్టర్బ్ అవ్వడము, వాళ్ళని చేసుకుందాం వీళ్ళని చేసుకుందాం అని చెప్పి డిస్టర్బ్ అవ్వడం ఇటువంటివి కనబడుతున్నాయి. అంటే మీరు గతంలో ప్రేమించినటువంటి వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు మీరు వివాహం చేసుకుందాం అనేసరికి అవి రావడం అనేటువంటిది ఈ వారంలో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే లాభాలకు సంబంధించిన విషయంలో వ్యాపార లాభాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మికంగా మార్పులు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తాయి. అందులో ముఖ్యంగా ఈ వారం ఎలా ఉంటుందంటే షేర్స్లో ఉన్నటువంటి వారికి అద్భుతమైన లాభాలు కనిపిస్తాయి. అదే రేంజ్లో అప్ అండ్ డౌన్ చాలా పీక్ లెవెల్లో ఉంటాయి. ఇది కాస్త చూసుకోవాలి మీరు. అలాగే మరొక విషయం ఏంటంటే కాస్త తండ్రి గారి విషయంలోని హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా కొంత తప్పిదాలు జరిగేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. మరియు విదేశాలకు వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేసేటువంటి వారికి, విదేశీ ధనం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి విదేశీ యోగాలు చాలా చక్కగా ఉన్నాయి ఈ వారం చెప్పాలంటే. అంటే ఎప్పటి నుంచో చూడండి, నేను బయటికి వెళ్దాం అనుకుంటున్నానండి, నాకెవరు స్పాన్సర్ చేయట్లేదు, మా ఆఫీస్ వాళ్ళు పంపిస్తారో పంపించరో, లేనట్లయితే నాకు ఎలా ఉంటుందో అని చెప్పి కొంచెం తర్జన పడుతూ ఉంటారు. అటువంటి వారికి ఈ యొక్క వారం చాలా చక్కటి ఫలితాలు కనబడుతున్నాయి. ఇక మీరు చేసుకోవాల్సినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక తదుపరి తులారాశి వారి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు చతుర్థ భావంలో ఉన్నాడు. ఎప్పుడైతే రాశినాథుడు చతుర్థ భావంలో ఉన్నాడో ఈ యొక్క చతుర్థం అనేటువంటిది ఆస్తుల్ని, విద్యా సంబంధించినటువంటి విషయాల్ని, అదేవిధంగా మానసికమైనటువంటి స్థితిని, మానాభిమానాలని సూచిస్తుంటుంది. కాబట్టి కాస్త అధిక గ్రహాలతో అక్కడ ఎప్పుడైతే ఉందో కొంత ఆస్తి సంబంధించిన విషయాల్లోని కొంత స్ట్రెస్ రావడము, అలాగే మీరు అనుకున్నటువంటి భూమిని సేకరించుకోవడము, అలాగే రైతులకి అనేకమైనటువంటి పంటల మీద అవగాహన పెరగడము, తద్వారా అనేకమైనటువంటి సేంద్రియ విధానంలో లేనట్లయితే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటూ ఉంటారు, ఆ యొక్క వాటిని అభివృద్ధి పరచుకోవడము,
అనేకమైనటువంటి విద్యార్థులు ముఖ్యంగా ఏంటంటే రకరకాల ఇవి ఏంటంటే మనకు చూడండి ఒక్కోసారి అనేకమైనటువంటి విద్యా కోర్సెస్ తీసుకుంటూ ఉంటారు. అటువంటివి అంటే రియల్ ఎస్టేటు, రైతులు, విద్యార్థులు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఎక్కువ మార్గాలు ఎంచుకోవడము, ఎక్కువ కోర్సెస్ చేయడము, ఎక్కువగా పంటలు పండిద్దాం అనుకుందాము, ఎక్కువ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఒకటేసారి పెట్టుకోవడం లాంటివి కనిపిస్తున్నాయి ఈ వారంలో. మరి ఫైనాన్షియల్ రంగాలకు సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతుంది? ఫైనాన్షియల్గా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది, బట్ దాని తర్వాత రిలీఫ్ అనేటువంటిది కూడా జరుగుతుంది, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఈ వారంలో ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. బ్యాంక్ నుంచి ఒక్కోసారి బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది. మనం దానికి ఎలా ఉంటాయంటే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్లు బ్యాంక్ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాయి, మనకి పెట్టేదాకా అర్థం కాదు. ఎందుకంటే కళ్ళ ముందు మనీ రూపంలో కదలడం వేరు, ట్రాన్స్ఫర్ రూపంలో కదలడం వేరు, కాబట్టి అది మనకు అర్థం కాదు. కాబట్టి ఆ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తండ్రి గారి ఆస్తులకు సంబంధించిన విషయంలో కూడా ఈ వారం తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, ఈ వారం మీరు తీసుకునేటువంటి ఏదైతే కొన్ని స్టెప్స్ కావచ్చు, కొంత జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి స్థితి కనబడుతున్నది. అయితే కాస్త గణపతి యొక్క ఆరాధన కనుక చేసుకున్నట్లయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం ఇప్పిద్దామని ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి మీ యొక్క ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి ఎప్పటి నుంచో కొన్ని మూమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటివి, కొంత కదలికలు ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి కదలికలు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, ప్లేస్ మార్పులు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా సూచిస్తున్నాయి. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ వారంలో సంతానం కోసం ఐవీఎఫ్లు ఇట్లాంటివి చేయించుకుంటూ ఉంటారు, అటువంటి వాటికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కాకపోతే హోమ్ లోన్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి కొంత కష్టతరమైనప్పటికీ కూడా హోమ్ లోన్స్ వచ్చేటువంటి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ వారంలో ఏంటంటే మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏదైనా కొన్ని ప్రదేశాలు వెళ్ళినప్పుడు ఇది కొంచెం డేంజరస్ అనేటువంటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యాపార సంబంధించిన విషయంలో ఈ వారంలో సక్సెస్ రేట్ అధికంగా ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన దత్తుని యొక్క ఆరాధన చేయండి, లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, గోవుకి క్యారెట్స్ తినిపించండి. మీకు మానసికంగా ఉండేటువంటి వర్క్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి కన్నా చూసుకున్నట్లయితే రాశినాథుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల కాస్త అధికంగా గృహంలో తక్కువ బయట తిరగడం ఎక్కువగా ఉండేటువంటి యోగం కనబడుతుంది ఈ వారంలో. అలాగే కొంత మీడియేటింగ్ రిలేటెడ్ రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి, అదేవిధంగా కొంత కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో చేసేటువంటి కొన్ని రీసెర్చెస్ కానీ కొన్ని ప్రయోగాలు కానీ సఫలీకృతం అయ్యేటువంటి యోగం కనబడుతుంది. అయితే తృతీయ భావంలో అధిక గ్రహాలు ఉండడం వల్ల మీరు ఈ వారంలో వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఒకటి వాహనాల మీద వెళ్ళేటప్పుడు, రెండు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మరియు వివాహం జీవిత భాగస్వామితో అనవసరమైన మిస్కమ్యూనికేషన్స్ వచ్చేటువంటి ఆస్కారం కనబడుతుంది. ఇక ధన సంబంధించినటువంటి విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ వారంలో మనీ సర్క్యులేషన్ అనేటువంటి చాలా చక్కగా సాగుతుందో ఎటువంటి సందేహం లేదు. అలాగే కాస్త ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు రైతులకి, అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి చాలా చక్కటి ధనలాభం ఉంది. మీడియేటింగ్స్ చేసే వాళ్ళకి కూడా చాలా చక్కటి ధనలాభం కనబడుతుంది. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ కాస్త సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కూడా కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. అదేవిధంగా క్రియేటివ్ ఫీల్డ్ ఉన్నటువంటి వారికి, సినిమా యాక్టర్స్కి, లేనట్లయితే టెక్నీషియన్స్కి, ఎనీ క్రియేటివ్ రిలేటెడ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి, కొత్త ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని ఎటువంటి సందేహం లేదు. అలాగే ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో చిన్న ఘర్షణ వాతావరణాలు కనిపిస్తున్నాయి. మరియు కొత్త ఉద్యోగ అవకాశాల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళడం, తద్వారా కొంతవరకు సఫలీకృతం అవడం అనేటువంటిది కనిపిస్తుంది. దశమ స్థానం మీద గురువు యొక్క దృష్టి ఉన్నందుకు మీకు కొత్త ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా ఫలకృతం అయ్యేటువంటి యోగం కనబడుతుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే చంద్రుడి యొక్క స్థితి, ఎందుకంటే భాగ్యాధిపతి అయిన చంద్రుడి యొక్క స్థితి తృతీయ నుంచి పంచమ స్థానం వైపు సంచరిస్తున్నాడు కాబట్టి
కొంత బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ విషయంలో, బ్యాంక్ నుంచి వచ్చేటువంటి ఓడీల విషయంలో బ్యాంక్ యొక్క సపోర్టింగ్ అనేటువంటిది కూడా ఇక్కడ స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే నూతన ఉద్యోగ అవకాశాలు. కాకపోతే ఈ వారంలో మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మీకు ఆ వ్యాపారం ద్వారా అనుకూలత ఉంటుందా ఉండదా అనేటువంటిది స్పష్టంగా మీరు గమనించి చేసుకోవాల్సినటువంటి స్థితి ఉంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి. మరియు వీలైనంత మట్టుకు విష్ణు సహస్రనామాలు ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు కానీ లేనట్లయితే కొంతమంది చూడండి షేర్ మార్కెట్ మీదే ఉంటారు, కొంతమంది రెగ్యులర్గా అదే వృత్తిగా తీసుకుంటూ ఉంటారు. వారు మాత్రం విష్ణు సహస్రనామాన్ని శ్రవణం చేయండి రెగ్యులర్గా. లేనట్లయితే అనేకమైనటువంటి ఒడిదుడుకులు షేర్ మార్కెటింగ్ విషయాల్లో వృశ్చికం వారికి కనబడుతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ధన సంబంధించినటువంటి విషయంలో చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇక్కడ గమనించినట్లయితే 2వ స్థానాధిపతి ముఖ్యంగా శుక్రుడు లాభస్థాన సంబంధం, అంటే లాభాధిపతి అయ్యాడు. ఇక్కడ 2వ స్థానంలో ఉన్నాడు శుక్రుడు. సో ఎప్పుడైతే లాభాధిపతి 2వ స్థానంలో ఉన్నాడో ఆ యొక్క శుక్రుడు 31వ తేదీ నుంచి మారుతున్నాడో మీకు కొన్ని కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, అలాగే వ్యాపారాల మూలంగా ధనలాభం కనబడుతున్నది. అలాగే ఈ వారంలో కొన్ని రాజకీయ సంబంధించిన విషయాల్లోని లేదా కొంతమందిని కొత్త వ్యక్తుల్ని కలవడము, అందులో కూడా కొంతవరకు రహస్యంగా కలవడం అనేటువంటిది కూడా సూచిస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్యన ఏదో తెలియని చిన్న చిన్న గొడవలు కావచ్చు, తారతమ్యాలు కావచ్చు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. కొంచెం ఏదైనా ఒక పని చేద్దాం అన్నప్పుడు 1-4 సార్లు ఆలోచించేస్తూ ఉంటారు. కొంచెం ఏం చేస్తే ఎటువంటి మార్పులు వస్తాయి, ఏం మాట్లాడితే ఎటువంటి కండిషన్ వస్తుందా అనేటువంటి ఒక చిన్న దీంట్లో ఉంటారు ఈ వారంలో మీరు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, రైతులకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కూడా చాలా చక్కటి పురోగతి ఉంటుంది, దాంతోపాటు స్ట్రెస్ కూడా ఉంటుంది. అయితే ఈ వారంలో ముఖ్యంగా గర్భవతులు కొంత జాగ్రత్తగా ఉండాలి. పూర్వీకుల ఆస్తుల మూలంగా కొంతవరకు లాభం కనబడుతుంది ఈ వారంలో. అంటే ఆకస్మికంగా కొన్ని లాభాలు అనేటువంటి వచ్చేది యోగం కనబడుతుంది. దాంతోపాటు షేర్ మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కాకపోతే చర్మ వ్యాధులతోని లేదా నరాలకు సంబంధించిన బాధలు ఉన్నటువంటి వారు ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు, ఉద్యోగ సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారు కాస్త మీరు అవతల వాళ్ళతో కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు అంటే ఎలా ఉంటుందంటే ఈ దశమాధిపతి నీచపడినందుకు, అంటే ఒక ఉదాహరణ చెప్తాను. వాళ్ళు ఉద్యోగానికి మీరు రాండి అంటే మీరు ఒక్కోసారి ఉద్యోగానికి ఇప్పుడప్పుడే కాదని చెప్పారేమో అని అట్లా మిస్అండర్స్టాండింగ్ చేసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీకంటే కూడా. ఎందుకంటే ఇక్కడ సప్తమాధిపతి దశమాధిపతి ఒక్కడే అయి నీచపడ్డాడు బుధుడు, ప్లస్ అస్తంగత్వం కూడా చెందాడు. కాబట్టి పర్టికులర్గా మీరు వివాహ, జీవిత భాగస్వామి, పార్ట్నర్సు, వ్యాపారంలో పార్ట్నర్సు అండ్ ఉద్యోగ విషయంలో చాలా కేర్గా ఉండాలి. అలాగే వ్యాపార లాభాల విషయంలో కొంతవరకు బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం చూసి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చూసినట్లయితే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. రాగి చెంబులో వాటర్ తీసుకొని ఆ యొక్క నీళ్ళని మరియు ఆ యొక్క మొదల్లో వేయండి, చక్కటి ఫలితాలు వస్తాయి. ఇక తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రాశిలోనే అధిక గ్రహాల యొక్క సంబంధం కలిగి ఉంది. అంటే ఏమిటి, కాస్త అధిక గ్రహాల యొక్క సంబంధం వల్ల కొంత స్ట్రెస్ అనేటువంటిది ఇస్తుంది ఇక్కడ. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే రాశిలో అధిక గ్రహాల యొక్క స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా కొంతవరకు మీ యొక్క కష్టానికి ఫలితం అనేటువంటిది లభిస్తుంది. అలాగే సంపాదన సంబంధించిన విషయాల్లోని, కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు పురోగతి అనేటువంటిది కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రాశి నుంచి 2వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. అదేవిధంగా
కొంతవరకు సిబ్లింగ్స్తో అంటే తోబుట్టువులతో కుటుంబ సభ్యుల మూలంగా మీకు వారి మూలంగా కొంత స్ట్రెస్ వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా కొత్త కోర్సెస్ చేయడము లేదా ఏదైనా కొత్తగా ఏదైనా ఆస్తి కొనుగోలు చేయడము, లేదా మీ జీవిత భాగస్వామికి మీరు ఏదైనా వస్తువు కానీ, వాహనం కానీ, ఆభరణాలు కానీ లేనట్లయితే ఎనీథింగ్ వారికి ఇవ్వడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన మిస్కమ్యూనికేషన్స్ జరిగేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. మరియు సంతాన సంబంధించిన విషయాల్లో కూడా, ఎందుకంటే ఇక్కడ అష్టమాధిపతి అయినటువంటి రవి తృతీయ భావంలో ఉంటూ అక్కడ భాగ్యాధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి సంతాన సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు జాగ్రత్త వహిస్తూ ఉండాలి. మరియు రుణాలు తీసుకునే విషయము, ఇచ్చే విషయంలోని అనవసరమైనటువంటి అంటే మిస్కమ్యూనికేషన్స్ వల్ల శత్రుత్వాలు ఏర్పడతారు. అది కూడా ముఖ్యంగా తండ్రితో మిస్కమ్యూనికేషన్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎందుకంటే 6 మరియు 9వ అధిపతి అయినటువంటి బుధుడు తండ్రి కారకుడు అయినటువంటి రవితో తృతీయ భావంలో కమ్యూనికేషన్స్ భావంలో ఉన్నాడు కాబట్టి తండ్రి ద్వారా తండ్రి మూలంగా మిస్కమ్యూనికేషన్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఆకస్మికంగా కొంత అధికారుల వల్ల ఒత్తిడి వల్ల కానీ మరొక కారణాల వల్ల కానీ ఆకస్మిక మార్పులు కనిపిస్తున్నాయి చేస్తున్నటువంటి ఉద్యోగంలో. అలాగే వ్యాపార లాభాలు కొంతవరకు మీరు అనుకున్నటువంటి మీరు ఎంతైతే అనుకుంటారో అంత రాకపోయినా కొంతవరకు లాభదాయకంగా కనిపిస్తుంది. అలాగే సక్సెస్ రేటు ఉండదని కాదు, కాకపోతే కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సినటువంటి స్థితి, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు ఏంటనేటువంటి ఆ ఒత్తిడి మాత్రం మీకు ఈ వారంలో ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి. విష్ణు సహస్రనామాలని రెగ్యులర్గా పఠనం చేయండి. ఈ వారంలో అన్ని విధాలా బాగుంటుంది. ఇక తదుపరి కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే 2వ అధిపతి రాశిలో ఉన్నాడు. ఈ 2వ అధిపతి ఎప్పుడైతే రాశిలో ఉండి వ్యయస్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయో విదేశీ ధనయోగాల్ని, విదేశీ ఉద్యోగ యోగాల్ని, విదేశాల్లో ఉన్న వారి మూలంగా మీకు ఏదైనా ధన సహాయాన్ని అందేటువంటి యోగం కనబడుతుంది. అలాగే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కాస్త విదేశీ ఉద్యోగ యోగాలు కూడా కనిపిస్తున్నాయి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ అది కూడా మీ యొక్క సహోదరుల యొక్క సహకారం ద్వారానో వాటి మూలంగా వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తుంది, లేదా కుటుంబ సభ్యుల యొక్క సహకారం మూలంగా. మరియు ఈ వారంలో ముఖ్యంగా మీరు ఏదైనా సరే కొనుగోలు చేద్దామనుకున్నట్లయితే కాస్త ఆన్లైన్లో కొనుగోలు చేసేటువంటి విషయంలోని, లేనట్లయితే ఒక్కోసారి మనం ఆ పత్రాలు అవి సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకోకుండా కొనుగోలు చేస్తూ ఉంటాం. అటువంటి విషయాల్లో పర్టికులర్గా మీరు 27వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయభావంలో ఉన్నటువంటి శని కుజులతో కలిసి ఉంటున్నారు కాబట్టి ఈ యొక్క విషయంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ప్రేమ వ్యవహారాలు, విదేశీ రాజకీయ సంబంధించిన విషయాల్లో రాజకీయ నాయకులతో అనవసరమైన మిస్కమ్యూనికేషన్ జరగడము, అదేవిధంగా షేర్ మార్కెటింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు రుణాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రం ఖచ్చితంగా రుణయోగాలు కనబడుతున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రేమించిన వారిని వివాహం చేసుకుందామని ఆఖరి దాకా వచ్చి అక్కడ ఏదైనా ఈగో క్లాషెస్ వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరియు ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రం ఈ వారంలో చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు సూచిస్తున్నాయి. మార్పులతో పాటు కొంతవరకు ఎదుగుదల కూడా ఉంది. అలాగే ఉద్యోగాలు విదేశాలకు వెళ్ళి చేసేటువంటి యోగం కూడా చక్కగా కనిపిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కాస్త ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్త పడుతూ ఉండాలి. అలాగే వ్యాపారాల్లో కొంతవరకు లాభాలు బాగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక మీరు ఈ వారంలో చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చూసినట్లయితే విష్ణు సహస్రనామాలు చేయండి. బుధ మరియు రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవుకి గోంగూర తినిపించండి, అన్ని విధాలు బాగుంటుంది. ఇక మీనరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మీనము వారికి రాస్యాధిపతి అయినటువంటి గురువు వ్యయంలో ఉన్నాడు. వ్యయంలో సహజ లాభస్థానమైనందుకు వ్యాపారాల్లో చక్కటి లాభాలు ప్లస్ దాంతోపాటు కొంత ఒత్తిడి ఇస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి, సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి, పాల వ్యాపారము, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ డిజైనింగ్స్, టెక్స్టైల్ రంగాల్లో ఉన్నటువంటి వారికి చక్కటి ధనలాభం కనిపిస్తుంది, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంత మీరు
31వ తేదీ నుంచి 2వ తేదీ వరకు మీరు ఏదైనా సరే భూమి కొనుగోలు చేయడము లేనట్లయితే ఈ వారం మొత్తం కూడా వివాహ సంబంధించిన విషయాల్లోని కొంత జాగ్రత్త వహించాలి. అలాగే ఏదైనా చతుర్థాధిపతి నీచబడి రాశిలో ఉండి ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి విద్యా విషయం మూలంగా కొంత స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. విద్యా విషయము లేనట్లయితే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు లేదా తోటలు పొలాల మూలంగా కూడా కొంతవరకు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు ఈ వారంలో మీరు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని విషయాల్లో ఆకస్మికంగా కొన్ని మలుపులు తిరగడం తద్వారా కొంత రిలీఫ్ కూడా ఇస్తూ ఉంటుంది. ఇక పుణ్యక్షేత్ర దర్శనము అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాల్లో అధికంగా పాల్గొనడం అనేటువంటి స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే తండ్రి కారకుడైనటువంటి ఈ యొక్క రవి ఎవరైతే ఉన్నారో రాశిలో నీచపడినటువంటి బుధుడితో కలిసి ఉండడం వల్ల తండ్రితో చిన్న మిస్కమ్యూనికేషన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాకపోతే ఈ వారంలో మీకు ఎప్పటి నుంచో ఉద్యోగంలో రావాల్సినటువంటి ధనం కాస్త రావడము, అలాగే ఉద్యోగంతో పాటు ప్యారలలింగ్ ఇంకేదైనా బిజినెస్ చేయడము, చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొంతవరకు ప్రమోషన్స్ రావడము, గుర్తింపు రావడము, గుర్తింపుతో పాటు కొత్త బాధ్యతలు మీకు రావడం అనేటువంటిది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక విదేశీ సంబంధించినటువంటి యోగాలు కొంతవరకు యోగ్యవంతంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారికి చాలా చక్కటి ఫలితాలు వస్తున్నాయి. ఈ వారం మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా చక్కగా ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కొత్త పార్ట్నర్స్ని కలుపుకునే విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. మరియు గోవుకి ఇది ఎండాకాలం కాబట్టి నీరు పట్టడము, కాస్త నీళ్ళతో గోవుని స్నానం చేయించడం ఇటువంటి వాటి ద్వారా చాలా చక్కటి ఉపశమనం లభిస్తుంది. మీకు ఇక్కడ ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అదేమిటి అంటే మనము గోచార ఫలితాల కంటే ముఖ్యంగా మన యొక్క జన్మజాతక ఫలితాలు చూసుకోవాలి. జన్మజాతక ఫలితాలు ఎలా చూసుకోవాలి అంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి తేదీని తీసుకోవాలి. ముందుగా తేదీ, ఏ నెలలో జన్మించారు, ఏ సంవత్సరంలో జన్మించారు, ఏ యొక్క సమయంలో జన్మించారు, అదేవిధంగా ఏ ఊరిలో, ఎందుకంటే ఇక్కడ ప్రాంతం కూడా చాలా ముఖ్యం. ఏ ఊరిలోని జన్మించారు అనేటువంటిది కూడా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అవసరం పడుతుంది. దాన్ని బట్టి మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నము, నక్షత్రము, రాశి, గ్రహస్థితి తీసుకొని మీరు జన్మించినప్పుడు ఏ లగ్నం స్థితి పొంది ఉందో ఆ లగ్నం నుంచి గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందాయో దాన్ని బట్టి మీ యొక్క యోగాలు తెలుస్తాయి. అంటే యోగాలు అంటే ఏమిటి? మీకు మీ యొక్క పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నట్లయితే ఆ యొక్క ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నుంచి మీరు ఎలా అధిగమించి బయటపడగలుగుతారు, లేదా ధన సంబంధించినటువంటి ఇబ్బంది పడుతున్నట్లయితే ఏం చేసుకుంటే మీకు ఏ గ్రహం ఏ దేవత అనుగ్రహం మీకు కలిగితే మీ యొక్క ధన సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగుతాయి, మీ ప్రయత్నాలు ఎటువైపు మీ ప్రయత్నాలు సాగాలి, అదేవిధంగా గృహ సంబంధించిన విషయాలు ఎప్పుడున్నాయంటే గృహ యోగాలు ఎప్పుడున్నాయి, విద్యాయోగాలు ఏ రకంగా ఉన్నాయి, లేదా ఆటంకాలు ఉన్నాయా. మనం ఒక్కోసారి చిన్నపిల్లలకు చూడండి, వాళ్ళకి విద్యా విషయంలో అనేక ప్రయత్నాలు చేస్తున్నా వాళ్ళు చదవలేకపోతుంటారు. అలాంటప్పుడు ఎటువంటివి చేసుకోవాలి, సంతాన సంబంధించిన యోగాలు కానివ్వండి, వ్యాపార సంబంధించిన యోగాలు కానివ్వండి, అంటే ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఎప్పుడు చేస్తే బాగుంటుంది, ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాల్ని, అదేవిధంగా ఏమైనా ఆకస్మిక సంఘటనలు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయా, ఈ రకంగా ఏంటంటే విదేశీ యోగాలు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో ప్రస్తుతం మీకున్నటువంటి యోగాలు మీకున్నటువంటి మహాదశలు బట్టి ఉంటాయి. మరి ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో ఉన్నప్పుడు మీ జన్మజాతకమే చూసుకోవాలి కదా, మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్తున్నారు అని మీకు సందేహం కలగవచ్చు. ఇక్కడ ఏంటంటే జ్యోతిష్శాస్త్రం అనేటువంటిది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, మనం జన్మించినప్పుడు మనం కృతజన్మలో చేసినటువంటి కర్మల ఆధారంగా, అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి కూడా పూర్వజన్మలో చేసినటువంటి పాప ఫలితములు మరియు మంచి మంచి పుణ్య ఫలితములు, పుణ్యకర్మలు ఏవైతే చేస్తారో ఆ యొక్క ఫలితాలని ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాడు. ఈశ్వరుడు తద్వారా మనకి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. అయితే ఇవన్నీ మన జన్మజాత చక్రరీత్యా నడుస్తూ ఉంటే మరలా ఇక్కడ అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచారము అంటారు, కాలము,
ఈ గోచారంలో ఉన్నటువంటి గ్రహగతులు ఏవైతే ఉంటాయో అవి కూడా కొంతవరకు మనకి సపోర్ట్ చేయడం, అపోజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏమిటి, మనం సిద్ధంగా ఉన్నాం ఎక్కడికైనా వెళ్ళడానికి, కానీ బయట రోడ్డు మీద మాత్రం ట్రాఫిక్ జామ్ ఉంది. ఈ వైపు ట్రాఫిక్ జామ్ ఉంటే మనం ఏం చేస్తాం, ఈ రూట్ కాకుండా ఇంకో రూట్లో వెళ్ళి ఆ గమ్యాన్ని త్వరగా చేరుకుంటాం. అలాగా గోచారం ఏంటంటే నీకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఇది, బయట గోచారం అంటే గ్రహాలు. కాబట్టి నీ యొక్క మార్గాన్ని ఈ రకంగా నువ్వు గనక వెళ్ళినట్లయితే చాలా సులభతరంగా నీ యొక్క మార్గాన్ని, నీ యొక్క గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు అని చెప్తూ ఉంటాయి. ఇప్పుడు ఆగాలి, ఇప్పుడు ఆగొద్దు, లేనట్లయితే ఇప్పుడు ఈ పరిస్థితి ఉందనేటువంటిది గోచార ఫలితాలు, గోచారం మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఆ రకంగా తెలుసుకోవడం కోసం గోచార గ్రహాలకు సంబంధించి తెలుసుకుంటూ మరి ఏదో పెద్ద పెద్ద యజ్ఞాలు, హోమాలు ఏదో లక్షలు ఖర్చు పెట్టాలనేటువంటిది కూడా ఏమీ లేదు శాస్త్రంలో. ఇది కలియుగం కాబట్టి కేవలం నామస్మరణతో మీరు మీ యొక్క ఇబ్బందుల్ని తొలగించుకోవచ్చు. కాబట్టి ఈ ఫలితాలు, నవగ్రహాలు మీకు చాలా చక్కగా అందించాలని, ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.